హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా కుటుంబం అండ్ వ్లాగ్స్. అందరు ఎట్లున్నారండి, బాగున్నారా? ఈరోజు అయితే చిన్న వ్లాగ్ని అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఇంచుమించు 3 మినిట్స్ లోపు ఉంటుంది, చూసేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా క్లిక్ ఇవ్వండి. లాంగ్ వీడియోస్కి ఒక వీడియోకి వస్తున్నాయి వ్యూస్, ఒక వీడియోకి రావట్లేదు, అందుకే ఇంట్రెస్ట్ ఉండడం లేదు. ఇంకా వచ్చినా రాకపోయినా ఇంకా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఆపేయడం అంటే కొంచెం కుదరదు కదా, డాలర్స్ మళ్ళీ తగ్గిపోతాయి అన్నమాట. అందుకనే వీడియోస్ షేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు ఛానల్స్ ఎక్కువ అయిపోయినాయి కదా యూట్యూబ్లో, ఇంకా వ్యూస్ అనేవి చాలా తగ్గిపోయినాయి అన్నమాట. అంటే ఈ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ అనేది మనకి ఆల్వేస్ ఒకేలాగా ఉంటుంది అని ఉండదు అనమాట. మనకి రెవెన్యూ కూడా ఆల్వేస్ ఒకేలాగా వస్తుంది అనేది ఉండదన్నమాట. ఇంకా అది ఎప్పుడు డౌన్ అవుతుందో ఎప్పుడు అప్ అవుతుందో తెలీదు, అట్లుంటుంది. ఇంకా ఎట్లా ఉన్నా ఇక యూట్యూబ్ పార్ట్నర్ అయిన తర్వాత ఇంకా చేయక తప్పదు కదా యూట్యూబ్ ఛానల్ అయితే. ఇంకా నేనైతే ఈరోజు చిన్న వ్లాగ్ని షేర్ చేస్తున్నా, చూసేయండి. కొంతమంది తెలియక ఏదేదో అనుకుంటూ ఉంటారు, అందుకనే కొంచెం ఛానల్ గురించి చెప్పినలేండి. బ్రోకోలీ ఎంతమందికి అలవాటు ఉంది? మా బాబు అయితే 7:30 అవుతున్నా కూడా 30 లేపాల్సి వస్తుందండి ఈ పిల్లల్ని అయితే. ఇంకా నేను వీడియో తీస్తుంటే మా చిన్నోడికి ఏంటంటే, నేను వీడియో తీసి ప్రిన్సిపాల్ మేడంకి పంపిస్తా అని చెప్పి భయపడుతూ ఉంటాడు. నేను అట్లా అని లేపుతానమాట. అందుకోసం అట్లా వీడియో తీయకని అంటా ఉన్నాడు. మామూలు టైంలో కొన్నిసార్లు చాలా బాగా సపోర్ట్ చేస్తాడు వీడియోకి అయితే. ఇంకా చిన్నప్పుడు మా పాప బాగా సపోర్ట్ చేసేది. ఇంకా ఇప్పుడేమో వీడియో తీయమంటే అబ్బా అని అంటుంది అట్లా చిరాకు పడుతుంది అనమాట. కానీ ఎవరెన్ని అంటే ఇంట్లో అయితే పిల్లలు చిన్నపిల్లలు కదా, వాళ్ళకి అంత తెలియదు. కానీ బ్రొకోలీలో చాట్ మసాలా వేసుకొని తింటే బాగుంటుంది. సాల్ట్ వేసి ఉడికిస్తాం కదా, ఎక్కువసేపు కూడా అది ఉడకాల్సిన అవసరం లేదు, చాలా మంచిది బ్రొకోలీ అయితే. ఇంకా పిల్లలుగా ఇంట్లో అయితే నాకు మా సైడ్ నుండి అయితే నాకు టోటల్లీ ఫుల్ సపోర్ట్ ఏంటంటే మా హస్బెండ్ అనమాట. మా హస్బెండ్ ఎప్పుడు నన్ను డిసప్పాయింట్ చేయరు అనమాట. నీకు ఏదో ఒకరోజు సక్సెస్ వస్తుంది అని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఛానల్ విషయంలో. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. భర్త సపోర్ట్ ఉంటే మనము ఏదైనా చేయొచ్చు. సక్సెస్ అంటారా, ఇంకా అది ఏదో ఒక రోజు కంపల్సరీ వస్తుంది అనే నమ్మకంతో ముందుకెళ్ళడం చాలా మంచిది. వస్తుంది కూడా. సక్సెస్ రాలేదని మనం ఆగిపోకూడదు కదా, ఏదో ఒక రోజు వస్తుంది కంపల్సరీ. అనుకుంటే సాధించింది ఏముండదు. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది అనే కొటేషన్ ఎవరికి ఐడియా ఉంది, అది నేను నమ్ముతాను. ఇంకా మా పిల్లలకైతే పాలకూర పప్పు అన్నం ఇంకా చేసేసి పిల్లలకైతే బాక్స్ పెట్టి పంపించేసాను. చిన్న వీడియోకి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి.